అసలు ఇయాల రేపట్ల సుట్టాలే బొమ్మకార్లు కూడా కొనిస్తలేరు పోరగాళ్ళకు. అసోంటిది అభిమాన లీడర్కు కారు ఉండాలే అని 40 లక్షల కార్ను కొనిస్తే నాకేం పట్టదని చెప్తున్నాడు గీ జనసేన ఎమ్మెల్యే. ఎందుకంటారు? పర్ల సొమ్ము పామసొంటిదని పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజన్నకు జల్దిగానే ఇరికైంది. నిన్న అభిమానులు లోకల్ ఉన్న సేట్లు వాళ్ళు వీళ్ళు కలిసి అన్నకు 40 లక్షల ఫార్చునర్ కార్ను కొనిచ్చిర్రు. అయితే డౌన్ పేమెంట్ ఆలుగా ఇట్టిర్రు. ఇక ఎమ్మెల్యేకి వచ్చే జీతంతో కడమకిస్తూ నువ్వే కట్టుకో అన్న కార్ అవుతుండని మా ఎమ్మెల్యే కార్ లేదంటే మాకే నామోసి ఉంటది, అందరి ముంగట నువ్వెందుకు చిన్నతనం కావాలి అని ఆలోచన చేసి అభిమానులు కొత్త కార్ను బాలరాజన్నకు కొనిచ్చిర్రు. అయితే అన్ననైనా ఇష్టంగానే తీసుకున్నట్టుగా అనిపించింది. కార్ ఎక్కి డ్రైవ్ కూడా చేసిండు. మరి తెల్లారి వరకు ఏం జరిగిందో ఏం ఆలోచన చేసుకున్నాడో గానీ ఇలా కార్ ఇచ్చిరంటే రేపు కాని పనులు చేయమని చెప్తుంటారు. రూపాయి తీసుకున్నామంటే వాళ్ళ కింద అలక తక్కువ అయిపోతాము. కారు లేకుంటే కాళ్ళు ఉన్నాయి, మళ్ళీ మందిలో కూడా మాట వస్తుంది. ఎందుకు వచ్చిన నెత్తి నొప్పి అని ఏమన్నా ఆలోచన చేసుకున్నాడో ఏందో. తెల్లారుండి నా కారు ఏమొద్దు, మీ అభిమానమే చాలు, మీ కారు మీకు ఇచ్చేస్తున్నా అని వీడియో పెట్టిండు. ఈరోజు మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు నాకు కారుని గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే ఈరోజు జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యత భావించొద్దని ప్రతి ఒక్క జనసేనకి నా నమస్కారాలు తెలియజేస్తూ సవరిస్తున్నాను. ఇక బాలరాజన్న ఇచ్చిన ట్విస్ట్ కు కారు ఇచ్చిన వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిందట. బాలరాజన్న కారు వద్దంటే దీన్ని మేమేం చేసుకోవాలని వాళ్ళు కూడా పరిశాన్ అవుతుండొచ్చు. మరి దానికి కిస్తీ కట్టాలంటే కొద్దిగా అవుతుందా? దాని మెయింటెనెన్స్ మనతోని కాదనుకోనే అన్న కారు వాపస్ ఇచ్చిండో ఏం పడని కొంతమంది ఆలోచన చేస్తుంటే లే మందిలో పల్సకు కావద్దనే ఇచ్చినట్టుండని తీర్లా మాట్లాడుకుంటారట పోలవరం దిక్కున్న జనము. ఆవేశాన్ని ఆపగలుగుతాం గాని అభిమానాన్ని ఆపలేం కదా. వాళ్ళకు నచ్చిన మనిషి మీద ప్రేమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో తీరులో చూయించుకుంటారు. కొందరు పచ్చబొట్లు కొట్టించుకుంటే, కొందరు వాట్సాప్ డీపీలు పెట్టుకుంటారు, ఇంకొందరు ఇన్స్టాలో పోస్టులు పెట్టుకుంటారు. కానీ గీ అన్నం చూడుర్రి, ఆయనకున్న కళతోనే కలకాలం నిలిచిపోయే పని చేసిండు. ఇంతకు ఎవరి మీదనో తెలుసా? నేను చెప్పగాని చూపిస్తా పాన్రి. కాళ్ళకు బూట్లకెళ్ళి షురూ చేస్తే మెడల శాలువ దాకా భలే చెక్కిండులే అగరో మనం మోడీ సారు. ముఖం రూపురేఖలు, ఆయన వేసుకునే బట్టల తీరు, ఆ గడ్డము నవ్వు అచ్చు గుద్దినట్టు సేమ్ టు సేమ్ దింపిండులే. కేరళ త్రిశూర్ జిల్లా కొడంగల్లూరు కాడుండే కళాకారుడు రవీంద్రన్ ఆయన శిల్పశాలలా మన ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహం చెక్కిండు. ఇంత అందమైన విగ్రహం చేస్తందుకు టేకు చెక్క వాడిండట. ఇది మొత్తం 6.5 అడుగులు ఎత్తుంది. ఈయనకు మోడీ సార్ అంటే మస్తు పాయిరమట. అందులో మోడీ సార్ వరుస పెట్టి 3వ ప్రధానమంత్రి కూర్చెక్కినందుకు ఈ బొమ్మ రూపంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పిండు అన్నట్టు. ఇది ఇప్పుడు అంతటా గిరికలు కొడుతుండేసరికి అబ్బా ఏమన్నా అభిమానమా మస్తుందే అన్న. ఇది మెల్లగా మోడీ సార్ దాకా పోయేటట్టు చేద్దామని షేర్ల మీద షేర్లు చేసి కామెంట్లు పెడుతురు నెటిజన్లంతా. ఇంతకు మీరేమంటారు లైవ్ చూసినాక?